మహాశివరాత్రి అనగానే భక్తులందరికీ గుర్తుకొచ్చేది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, జాగారం. పల్నాడు జిల్లా వాసులకు శివరాత్రి అంటే కోటప్పకొండ తిరునాళ్లే గుర్తుకొస్తాయి. పండుగ వేళ అందరి దృష్టిని ఆకర్షించేవి మాత్రం భారీ విద్యుత్తు ప్రభలే. మరెక్కడా కనిపించిన విధంగా 80 నుంచి 100 అడుగుల ఎత్తున విద్యుత్ ప్రభలు భక్తులకు కనువిందు చేస్తాయి. అంతటి ప్రాధాన్యమున్న ప్రభల ఏర్పాటుకు ప్రజలు చూపే శ్రద్ధాశక్తులపై ఏబిఎన్ స్పాట్లైట్. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ తిరునాళ్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మహాశివరాత్రి రోజు జరిగే ఈ కోటప్పకొండ తిరునాళ్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి అక్కడ ఏర్పాటు చేసే భారీ విద్యుత్ ప్రభలే కారణమని చెప్పాలి. 100 అడుగుల వరకు ఎత్తులు ఏర్పాటు చేసే ఈ భారీ విద్యుత్ ప్రభలతో కోటప్పకొండ తిరునాళ్లు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మహాశివరాత్రి రోజు శివనామస్మరణతో త్రికోటేశ్వర సన్నిధి మార్మోగే వేళ చిమ్మ చీకట్లో కోటప్పకొండ కింద ప్రభలు విద్యుత్ కాంతులతో తళుకులీనుతూ ఆధ్యాత్మిక భావనను ప్రసరింపజేస్తూ ఉంటాయి. 100 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులొచ్చినా చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల ప్రజలు ఈ ప్రభలని కట్టి కోటయ్య చెంతకు చేర్చడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభల నిర్మాణం ఎప్పటికప్పుడు ఒక న్యూ తరహాలో, కొత్త తరహాలో నిర్మాణం చేసి వచ్చేటువంటి 10 లక్షల మంది భక్తులకి ఆరుగాలం కష్టపడి వ్యవసాయ రైతు కుటుంబాలు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, కష్టాన్ని మరిచిపోయేటువంటి ఒక మహాశివరాత్రి ఇది. శివరాత్రి జాగారం చేస్తారు. అక్కడే ఆర్కెస్ట్రా, మంచి పాట కచేరీలు కూడా ఏర్పాటు చేసుకొని ఆ విద్యుత్ కాంతులతోటి తెల్లవారులు అక్కడ జాగారం చేయడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణకే కాదు, తెలుగు జాతి గర్వపడేటువంటి ఎలక్ట్రిక్ ప్రభలు ఈ కోటప్పకొండ తిరునాళ్లకు నిర్మాణం చేయటం జరుగుతుంది. రాష్ట్ర పండుగైన కోటప్పకొండ తిరునాళ్లంటే అందరికీ తెలుసు. ఎత్తైన ప్రభలు లేకుండా కోటప్పకొండ తిరునాళ్లు జరిగినట్లు చరిత్రలో ఆనవాళ్లు లేవు. పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖంగా ఉండాలని స్థానిక గ్రామాల ప్రజలు ఏటా ప్రభలు కట్టుకుని కోటప్పకొండకు వెళుతూ ఉంటారు. విద్యుత్ ప్రభలను గ్రామస్తులు శోభాయమానంగా ఎంతో శ్రమపడి నిర్మిస్తుంటారు. ఒక్కో దాని నిర్మాణానికి 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. గ్రామం నుంచి కోటప్పకొండ వెళ్లే సమయంలో ప్రభల వెంట ఊరంతా తరలి వస్తుంది. ఈ ప్రభల వైభవానికి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో నైవేద్యం పెట్టినట్లు పల్నాడు జిల్లా కోటప్పకొండపై వెలిసిన శివయ్యకు మాత్రం 90 అడుగుల పైబడి ఎత్తైన ప్రభలను స్థానిక గ్రామాల వారు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. శివరాత్రి పర్వదినాన సంప్రదాయంగా విద్యుత్ ప్రభలను తీసుకెళ్లి ఆ స్వామి వారికి కానుకగా అందిస్తారు. మేము 14 సంవత్సరాల నుంచి కృష్ణపేట గ్రామంలో ఎలక్ట్రిక్ ప్రభని కోటప్పకొండకు తోలుతున్నాం. మరి ఈ ప్రభ ఖరీదు 25 లక్షల నుంచి 30 లక్షల దాకా అవుతుంది. మరి ఈ గ్రామం నందు 11 ప్రభలు, కాపుల నుంచి 9, యాదవుల నుంచి 2, 11 ప్రభలను మేము కోటప్పకొండకి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం మేము తిరునాళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ తిరునాళ్ళంటే మాకు అమెరికాలో ఉన్న వాళ్ళు, లండన్లో ఉన్న వాళ్ళు, బెంగళూరులో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ నుంచి మా బంధువులు అందరూ ప్రతి ఇంటికి బయలుదేరి వచ్చేసి తిరునాళ్ళ దిగ్విజయం చేస్తారు. మహాశివరాత్రి రోజున కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల చూపు కొండపైన స్వామివారి తర్వాత కొండ కింద ఉండే నింగిని తాకేలా నిర్మించే విద్యుత్ ప్రభల మీదే పడుతుంది. పడవపై తెరచాప మాదిరిగా 80 నుంచి 90 అడుగుల ఎత్తున నిర్మించిన ప్రభలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. భారీ కలప, వెదురు బొంగులు, వేలాది విద్యుత్ బల్బులతో అమర్చే ప్రభలు శివరాత్రి వేళ తళుక్కుమంటూ కాంతులీనుతాయి. ప్రతి ఏడాది చిలకలూరుపేట మండలం పురుషోత్తంపట్నం, కావూరు, మద్దిరాల, ఎడవల్లి, కోమటినేనివారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం, అవిసాయిపాలెం, కేసానుపల్లి, అప్పాపురం నుంచి భారీ ప్రభలు కోటప్పకొండకు వస్తాయి. మహాశివరాత్రి రోజు కొండ కింద రాత్రంతా జాగారం చేస్తూ విద్యుత్ ప్రభల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1 ప్రభలను సమర్పిస్తే కోటయ్య కొండ దిగి వచ్చి తమ గ్రామాలను, కుటుంబాలను చల్లగా చూస్తాడని స్థానికుల నమ్మకం. అందుకే తూచా తప్పకుండా ఏటా ఈ గ్రామాల ప్రజలు ప్రభలను కోటప్పకొండకు తీసుకొస్తారు. 100 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. శ్రమతోటి వెళ్ళి మళ్ళీ మేము 14 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఇదే తాతల పేరు ముంగళకు రావాలని బైరావారి ప్రభ 14 సంవత్సరాలు నడుపుకుంటూ వెళ్తున్నాము. ఎంతో ఆనందంగా ఉంది. ఏ సమస్య లేవు. ఊరికి 1 ప్రభ అయితే మా ఊరి నుంచి 12 ప్రభలు
ఎంతో హ్యాపీగా ఈ నెల మొత్తం మాంసాలు మందులు లేకుండా ప్రశాంతంగా దీక్షలతో ఉండి తలస్నానం చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి నెల రోజులు ప్రభశ్రమ చేసి శివరాత్రి ప్రోగ్రాంని ముగించుకొని ఇంటికి వస్తాం. ఈ శివరాత్రి మహాశివరాత్రి అన్న తర్వాత ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సెలవు నుంచి వస్తారు. అదేవిధంగా నేను మిలిటరీలో చేస్తున్నా. మిలిటరీలో ఉండి కూడా నేను ప్రతి ఒక్క సంవత్సరం నెల రోజులు సెలవు పెట్టి వస్తాము. ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో ప్రజలు నెల ముందు నుంచే పనుల్ని ప్రారంభిస్తారు. ప్రభకు సంబంధించిన ఇరుసులు, రాతి చక్రాలు, డొలుకులు, కమ్ములు ముందుగా సిద్ధం చేసుకుంటారు. వీటిని బిగించిన అనంతరం క్రేన్ సాయంతో రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కొండకు తరలించేందుకు సిద్ధం చేస్తారు. ప్రభ కొండకు బయలుదేరే సమయంలో గ్రామంలో జాతర చేస్తారు. కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు రాత్రంతా ఆర్కెస్ట్రా పాటలతో జాగారం చేస్తారు. ప్రభలు కొండ నుంచి తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత గ్రామంలో మరోసారి పండగ వాతావరణంలో ప్రభ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఊరివారు ఎక్కడున్నా గ్రామానికి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఐకమత్యంతో ఊరంతా హరహర చేదుకో కోటయ్య అంటూ ప్రభతో నడుస్తూ కోటప్ప కొండకు వెళతారు. ఈసారి శివరాత్రికి కూడా ఇదే ఉత్సాహం కనిపించబోతోంది. విడుదల వారి ప్రభ, చిన్నతోట వారి ప్రభ, కృష్ణమ్మ గారి ప్రభ, యాదవరాజులు 2 ప్రభలు నిర్మిస్తున్నారు. 5 మొత్తం కలిపి 7 ప్రభలు కరెంటు ప్రభలు ఇక్కడి నుంచి తరలిపోతున్నాయి కోటప్ప కొండకి. ఇది మా విలవేల్పు కోటప్ప కొండకి ఇప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు మేము డేటుగా నిర్ణయించుకున్న 188, 130 సంవత్సరాల నుంచి నిర్ణయించుకున్నాము. కోటప్పకొండ తిరునాళ్లకు నిర్మిస్తున్న ప్రభల ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. 80 నుంచి 90 అడుగుల ఎత్తున ఉండే ఒక్కో ప్రభకు విద్యుత్ దీపాల ఏర్పాటు, జనరేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు సాంస్కృతిక కార్యక్రమాలకు, భోజనాలకు, ప్రభ నిర్మాణం నుంచి తిరిగి వచ్చే వరకు భారీ ఖర్చు ఉంటుంది. ఇది ఏటా పెరుగుతున్న కోటయ్య స్వామి మీద భక్తి ప్రపత్తులతో ఎప్పుడూ వెనకడుగు వేయకుండా చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రభలు నిర్మిస్తూనే ఉన్నారు. ప్రభల నిర్మాణంలో పాల్గొనే గ్రామస్తులు చాలా నిష్ఠతో ఉంటారు. చిలకలూరిపేట మండలం కావూరు ప్రభకు కోటప్పకొండ తిరునాళ్లలో ప్రత్యేక స్థానం ఉంది. గ్రామస్తులు 100 ఏళ్ల ముందు నుంచే చెక్క ప్రభను నిర్మించి కొండకు తరలించేవారు. అయితే ఆ తర్వాత కాలంలో విద్యుత్ ప్రభను నిర్మించి కోటప్పకొండకు తరలిస్తున్నారు. ఈ ప్రభ నిలిపేందుకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజావారు కొండ వద్ద ప్రత్యేక స్థలం ఇవ్వడంతో పాటు ప్రత్యేక శిలాశాసనం కూడా వేయించారు. గ్రామంలో కూడా ప్రభను బండిని నిలిపేందుకు ప్రత్యేక గదులు కూడా నిర్మించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో విజయవాడలో నిర్వహించిన మొదటి మహానాడులో కావూరి గ్రామస్తులు అక్కడ తమ ప్రభను నిర్మించి ప్రత్యేకత చాటారు. ఇప్పుడు కూడా ఊరంతా కలిసి ప్రభ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. మొత్తంగా మహాశివరాత్రి సందడి నరసరావుపేట, చిలకలూరుపేట నియోజకవర్గాల్లో నెల రోజుల ముందు నుంచే ప్రారంభం కావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.